అండ్ కృష్ణకాంత్, నిగంబోధి ఘాట్. కృష్ణకాంత్, జాగ్రత్త వినండి. కృష్ణకాంత్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ చంద్రబాబు నాయుడు పీరియడ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ అయ్యాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి. అండ్ చంద్రబాబు నాయుడు టేక్ ఇనిషియేషన్ టు ప్రమోట్ కృష్ణకాంత్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. అప్పట్లో బీజేపీలో చంద్రబాబు చాలా కీలక పాత్ర పోషించేవాడు. సో ఆయన ఏం చేశారు, ఏపీ గవర్నర్గా ఉన్న కృష్ణకాంత్ని ఉపరాష్ట్రపతిగా అపాయింట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన ఉపరాష్ట్రపతి అయిన 2 ఇయర్స్కి రాష్ట్రపతి పదవీకాలం అయిపోయింది, కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. యాక్చువల్గా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కావచ్చు, కానీ అప్పుడు ఉన్న డిస్ప్యూట్స్లో ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు. ఆయన రాష్ట్రపతి అయిన 2 డేస్కే ఈయన హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. ద ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్. పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక ఉపరాష్ట్రపతి సో ఈజ్ కృష్ణకాంత్. ఓకేనా, ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్. ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్. సో పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక ఉపరాష్ట్రపతి ఎవరంటే సో ఈయనే కృష్ణకాంత్ గారు. సో ఇప్పుడు మీ డిఎస్సి ప్యాంటఫ్లో సో పదవిలో ఉండగా మరణించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరో డిస్కస్ చేసుకుంటూ వద్దాం. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ద ఫస్ట్ ప్రెసిడెంట్ హూ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్, పదవిలో ఉండగా మరణించినటువంటి మొదటి రాష్ట్రపతి. 2 ప్రెసిడెంట్స్ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్, పదవిలో ఉండగా 2 రాష్ట్రపతులు చచ్చిపోయారు. ఫస్ట్ జాకీర్ హుస్సేన్, సెకండ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. 2 ముస్లిమ్సే. వీళ్ళలో పదవిలో ఉండగా చనిపోయిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే జాకీర్ హుస్సేన్. ద ఫస్ట్ ప్రెసిడెంట్ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ ప్రత్యేక చూడండి, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఓకేనా, అండ్ షార్ట్ టర్మ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. షార్ట్ టర్మ్ అంటే అతి తక్కువ కాలం ప్రెసిడెంట్ అన్నట్టు. ఫస్ట్ ముస్లిం రాష్ట్రపతి అయినా ఇతనే, అతి తక్కువ కాలం రాష్ట్రపతి అయినా ఇతనే, అండ్ పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి అయినా ఇతనే. ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద షార్ట్ టర్మ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ హూ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్ ఈజ్ జాకీర్ హుస్సేన్. Actually born in Hyderabad, so Telangana. Up to 5 years he grew in Hyderabad, but in his 5 years age his family shifted to Uttar Pradesh. Okay, and the first vice president, not only first, the only vice president Krishnakant. So పదవిలో ఉండగా చనిపోయినటువంటి సో ఏకైక ఉపరాష్ట్రపతి ఎవరంటే కృష్ణకాంత్. ఓకేనా, అండ్ స్పీకర్. సో the only speaker died in his tenure GMC Balayogi. Okay, and chief minister, the first chief minister in India who died in his tenure, పదవిలో ఉండగా చనిపోయిన మొదటి ముఖ్యమంత్రి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన దేశంలో ఎవరు, లోకప్రియ గోపీనాథ్ బార్డోలి, అస్సాం. లోకప్రియ గోపీనాథ్ బార్డోలి, అస్సాం.